అందరికీ నమస్కారం. తెలుగు కథామాలకు స్వాగతం. 'జానకి విముక్తి' నవల చదువుతున్నాను. రాసినవారు రంగనాయకమ్మ గారు. ఆ భర్తతో జీవితం ఆమెకు పూర్తిగా అయిష్టం అయిపోయినప్పుడు నన్ను ఆదుకోవటానికి మా అన్నయ్య ఉన్నాడు. అన్నయ్య నా కష్టం పూర్తిగా అర్థం చేసుకుంటాడు అనే నమ్మకం జానకి ఉంటే ఎందుకు ఆత్మహత్య చేసుకుంటుంది? జానకి, నీ మీద అంత నమ్మకం కలిగేటట్టు చేసుకో. అన్నయ్య ఏదో మాటలు చెబుతాడే గాని సమయం వస్తే ఏమీ చేయడు అని తనకు అనిపించకూడదు. నీ ప్రవర్తన మీద అనుమానం రాకూడదు. అలా అయితే జానకి ఆత్మహత్య చేసుకుంటుందనే భయం అక్కర్లేదు. నా మీద నమ్మకం ప్రశ్న కాదు మూర్తి. నన్ను బాగానే నమ్ముతుందనుకో. అసలు భర్తని విడిచిపెట్టడం అనే ఊహే పెద్ద తప్పులాగా కనబడుతుంది కదా. మా ఊళ్ళో చచ్చిపోయిన ఆవిడ సంగతులు నాకు బాగానే తెలుసు. మా అమ్మకి ఏదో దగ్గరే వాళ్ళు. పుట్టింటి వాళ్ళకి కావలసినంత ఆస్తి ఉంది. ఈవిడ ఒక్కతే కూతురు. ఈవిడ నిజంగా పుట్టింట్లో ఉంటానంటే వాళ్ళు బలవంతంగా మాత్రం పంపరు. భర్త వల్ల తనకు అంత కష్టంగా ఉందని వాళ్ళకి ఒక్క మాట చెప్తే చాలు. ఆవిడకేమీ కష్టం లేకుండా చేసేవాళ్లే. మరి ఆవిడ తల్లిదండ్రుల మీద నమ్మకం లేకే అలాంటి పని చేసిందా? భర్తని వదిలేసి వేరే ఉంటే నలుగురిలో అవమానం అయిపోతుందని సిగ్గుపడిపోయిందట. తల్లికి ఉత్తరం కూడా రాసిపెట్టిందిట. మీకు నాకు కళంకం తెచ్చే కన్నా ఈ పనే మంచిదనుకున్నాను అనో ఏదో రాసిందిట. ఆదుకునే వాళ్ళు ఉన్నప్పటికీ భర్తని వదిలేయటం అంటే ఆడవాళ్ళు చాలా సిగ్గుపడిపోతారు కదా. కట్టుకున్నవాడే ఇలా అయిపోతే ఇక బతికి ఏం ప్రయోజనం అనుకుంటే మనం ఎంత నమ్మకం కలిగేటట్టు ప్రవర్తిస్తే మాత్రం ఏం ప్రయోజనం? ఎప్పుడో అప్పుడు విరక్తితో ప్రాణాల మీదికి తెచ్చుకోవచ్చు. అందరి సంగతి ఒక్కలాగే జరగదు సత్యం. ఆవిడికి సరిగ్గా చెప్పిన వాళ్ళెవరూ లేకపోయి ఉండొచ్చు. జానకి సంగతి అలా కాదు కదా. మనకు తెలిసిందేదో జానకి చెప్తాం కదా. స్త్రీకి భర్తతోటిదే సర్వస్వంగా ఎందుకు చేశారో అలాంటి అభిప్రాయాల్ని నమ్మే స్త్రీ తనకు తను ఎలా ద్రోహం చేసుకుంటుందో, ఒక మనిషి ఇంకో మనిషి అధికారం కింద బానిసగా బతకటం ఎంత నీచమో, ఆ బానిసత్వం ఎందుకు దుఃఖం కలిగిస్తుందో అలాంటి సంగతులన్నీ చెప్తాం కదా. ఇదంతా చెవిన పడితే గతంలో ఉండే అభిప్రాయాలన్నీ చెల్లించకుండా గడ్డగట్టుకుని ఉండిపోతాయా? భర్త దుర్మార్గుడైనా అతనితో జీవితమే సర్వస్వం కాదు అనే సంగతి బాగా అర్థమైనప్పుడు దుర్మార్గపు భర్తల అధికారాల్ని తిరస్కరించడానికి ఆడవాళ్ళు సిగ్గుపడరు. చాలా గర్వపడతారు. జానకి, నువ్వు నేర్పే జ్ఞానం ఎలా ఉండాలంటే ఆమె భర్త పెత్తనం కింద బతకడానికి సిగ్గుపడాలి గాని దాన్ని వ్యతిరేకించడానికి సిగ్గుపడకూడదు. నువ్వు చెప్పిన ఆవిడ అసలు భర్తని విడిచి బతకడమే తప్పుగా అనుకుని చచ్చిపోయింది అన్నావే. అవును, ఆవిడ ఆ స్థితిలోనే ఉండి ఉంటుంది. ఆమె తల్లిదండ్రులు గాని ఇంకెవరన్నా గాని ఆమె అభిప్రాయాలు మారేటట్టుగా ఏమైనా బోధించారో లేదో. జానకి విషయంలో నువ్వు అలాగే ఊరుకుంటావా? సత్యానికి తల తిరుగుతోంది. జానకి అంత జ్ఞానం, అంత చైతన్యం, అవన్నీ ఎప్పటికి, ఎంత కాలానికి? జానకి చాలా మంచిది మూర్తి. నోట్లో నాలిక లేని మనిషి. ఆ మంచితనాన్ని వాళ్ళు అలా చేస్తున్నారు అని అంత మంచి మనిషిని తొందరగా రక్షించాలి అన్నట్టు చూశాడు సత్యం. పేద ప్రజలు మంచివాళ్ళు కారా సత్యం? అంత మంచితనానికి ఏమిటి ఫలితం? ఎవరి శ్రేయస్సు వాళ్ళు గ్రహించుకోలేని మంచి ఏం మంచి? దోచుకున్నవాడిదే అనుకూలించే అజ్ఞానంలో మంచి ఏమిటి? భర్త చేసే అధికారానికే లొంగి ఉండే మంచి ఎవరికి మంచి? ఆ భర్తకే మంచి. అది జానకి చెడ్డే. మంచి అంటే ఎప్పుడు నిన్ను నువ్వు క్షేమంగా ఉంచుకోవటం, ఎదుట వ్యక్తిని కూడా నీ అంత క్షేమంగానూ ఉండనివ్వటం. అదే అసలైన మంచి. నీ క్షేమానికి, ఎదుట వ్యక్తి క్షేమానికి వైరుధ్యం రాకూడదు. ఒక వ్యక్తిని పీడిస్తేనే గాని రెండో వ్యక్తి క్షేమంగా ఉండలేని పరిస్థితిలో పీడించేవాడిలోనూ మంచి ఉండదు, పీడనకి తల వంచే వాళ్ళలోనూ మంచి ఉండదు. మొదటివాడిది దుర్మార్గం, రెండోవాడిది అజ్ఞానం. మంచితనం అనుకుంటూ బాధలు భరించే వాళ్ళంతా అజ్ఞానులే. అజ్ఞానం మంచి కాదు. మంచి అనే మాట వదిలేయ్. జానకి, కాస్త ధైర్యం కలిగించే వ్యవహారం చూడు. మూర్తి మాటలు అక్కడక్కడ నిజంగా సంతోషం కలిగించాయి సత్యానికి. నువ్వు చెప్పేదంతా తర్కానికి ఎంతో బాగుంది మూర్తి. కానీ ఆచరణకి బాగాలేదు, అంతేనా? అలా అని కాదు, ఇంతకన్నా సులువైన మార్గం ఏమీ లేదా అని. జానకి విషయంలో కొంచెం ఎక్కువ చొరవ తీసుకోవచ్చుననిపిస్తోంది నాకు. చూడు, జానకి జబ్బు చేసినా మందు మింగటానికి ఒప్పుకోదనుకో. బలవంతంగా మందు మింగిస్తామా లేదా?
అంత బలవంతంగా ఎప్పుడు మింగిస్తాం? ఇక జానకి చచ్చిపోతుందేమో అన్నప్పుడు అది పూర్తిగా ఆఖరి దశ. అలాగాక ఏ తలనొప్పికో మందు వేసుకోదనుకో బలవంతంగా కాళ్ళు చేతులు కట్టి మందు మింగిస్తామా? అలా చేయం. ఆమె ఇష్టానికి ఆమెను వదిలేస్తాం. మనం తీసుకునే చొరవ ఆమె స్థితిని బట్టి ఉండాలి కదా! సంసార విషయం కూడా అంతే. వాడు ఆమెని చంపే ప్రయత్నాలు చేస్తేనో, ఆమె చచ్చిపోవటానికి సిద్ధంగా ఉంటేనో, ఆ స్థితిలో అయితేనే బలవంతంగా రక్షించవలసిందే. ఇప్పుడు జానకి అంత ప్రమాదంలో ఉందా? అది చెప్పు. జానకి వాళ్ళ పీడ చిన్న తలనొప్పి లాంటిదేనా? నా అభిప్రాయమైతే జానకి ఆ పెళ్ళైనప్పుడే మహాఘోరమైన ప్రమాదంలో పడిపోయిందిలే. మూర్తి, నా ఆలోచన నీకు నచ్చదేమో. నువ్వు ఎంత చెప్పినా నా అభిప్రాయం మారటం లేదు. ఇప్పుడు జానకిని నేను కొంత ప్రోత్సహించి తీసుకుపోతే తర్వాత తనకు కూడా ఆ పట్టుదల రాదు? చాలా పొరపాటు సత్యం. జానకి భర్త ప్రవర్తన మీద చాలా అసహ్యం ఉందా? అతనితో జీవించకూడదని లోపల బాగా ఆలోచనగా ఉందా? ఏం చేయాలో మార్గం తోచక తటపటాయిస్తోందా? ఆ స్థితిలో ఉంటే ప్రోత్సహించి మార్గం చూపించాలి గానీ, నీ ఉత్సాహాన్ని బట్టి, నీ పట్టుదలని బట్టి జానకి కూడా పట్టుదల వస్తుందనుకోవటం చాలా పొరపాటు. ముందు కార్యకర్తలే పోరాటాలకు దిగితే దాన్ని బట్టి ప్రజలు కదలాలనుకోవటంలా ఉంది ఇది. అయితే జానకిని నాతో తీసుకువెళ్ళొద్దంటావా? అబ్బా! నా ప్లాన్ అంతా తలకిందులు చేశావే అని సత్యం చాలా నిరుత్సాహపడ్డాడు. అసలు జానకి నీతో వస్తుందా అని. రమ్మంటే ఎందుకు రాదు? నేను అనుకోను. రాదు, అడిగి చూడు. పోనీ వస్తే తీసుకెళ్ళనా? తను వచ్చింది అంటే ఇష్టపడి వచ్చినట్టే కదా! అంత మాత్రాన ఇష్టపడినట్టు కాదులే. చాలామంది చాలా విషయాల్లో ఎటూ నిర్ణయించుకోలేని స్థితిలో ఉంటారు. అలాంటి స్థితిలో ఏదో ఓ పని చేస్తే అది ఇష్టంతో చేసినట్టవదు. అలాంటి వాళ్ళ మీద మన నిర్ణయాలు రుద్దకూడదు. వాళ్ళని ఆ స్థితిలోనే మరింత కాలం ఉండనివ్వాలి. మనం చెప్పేదేదో మాత్రం చెప్తూనే ఉండాలి. ఏం చేస్తే మంచిదో, ఎలా చేస్తే మంచిదో, ఎందుకు మంచిదో, కొంచెం ఎక్కువ మంచి ఏది, తక్కువ మంచి ఏదో అన్నీ చెప్పాలి. కొంతకాలానికి వాళ్ళకే తెలుస్తుంది. వాళ్ళే స్వయంగా నిర్ణయాలు చేసుకుంటారు. ఆ నిర్ణయాల మీద కూడా మన అభిప్రాయాలు చెప్పాలి. అవి వాళ్ళ శ్రేయస్సుకి పనికి వచ్చేవో కావో, వాటిలో ఏమైనా లోపాలు ఉంటే అవి ఏమిటో చెప్పాలి. ఆ వ్యక్తి ఎప్పటికీ ఎంత మారటానికి సిద్ధంగా ఉంటే అంతవరకు దానికి సహాయం చేస్తూ ఉండాలి. జానకి జీవితం గురించి జానకే ఆలోచించుకునేటట్టు చేయటమే నీ పని అంతే. అంతకన్నా కలుగజేసుకోకూడదు. జానకిని నీతో వచ్చేయమని బలవంతపెట్టకు. ఆమెకు కష్టం కలిగించే పరిస్థితుల్ని ఎలా మార్చుకోవచ్చునో, ఎలా వదుల్చుకోవచ్చునో మార్గం చూపించు అంతే. తనకు ఎప్పటికి శక్తి కలిగితే అప్పటికి కలుగుతుంది. అప్పటికి వదుల్చుకుంటుంది. ఈలోగా ఏ పిల్లో జల్లో పుడితే ఇంకేం వదుల్చుకుంటుంది? పూర్తిగా పీకల దాకా కూరుకుపోతుంది. కూరుకుపోదు. ఇంకా సమస్యలు ఎక్కువై, ఇంకా అనుభవాలు ఎక్కువై, ఈలోగా నీ వల్ల సరైన సహాయం ఉంటుంది కాబట్టి పిల్లలు ఉన్నా ఇష్టం లేని జీవితం నుంచి బయటపడుతుంది. ఎప్పటికో అదంతా 1000 సంవత్సరాలు పట్టదు. పడితే పడుతుంది. కాలపరిమితి నేను చెప్పటం లేదు. ఆమెకు నువ్వు నేర్పేదాన్ని బట్టి, ఆమె అనుభవాల్ని బట్టి 1 నెలలోనే జానకిలో ఎంతో మార్పు వస్తుందేమో చెప్పలేం. అబ్బా! ఇంకా నెల రోజులా? ఇంకా నెల రోజులు వాడి దగ్గర ఉంటుందా? అని కోపంగా మొహం చిట్లించాడు సత్యం. సత్యం కోపం వెంకట్రావు మీద నుంచి వెంకట్రావు తల్లి మీదికి పోయింది. అసలు ఆ అత్త సంగతి చూడు. పోనీ ఆవిడ కాస్త మంచిదైనా అని ఆగిపోయాడు. అత్తగారి మంచితనం మీద జానకి బతుకు ఆధారపడటం ఏమిటన్నట్టు. అత్త మంచిదైతే అని తను జానకిలాగే మాట్లాడానేమిటి అన్నట్టు. అసలు ఆవిడ కూడా ఆడమనిషే కదా! కోడలంటే అంత కర్కోటకంగా ఉంటుందేం? అన్నాడు కోపంగా. ఆ అత్తగారు తన చిన్నతనంలో తన అత్తగారి వల్ల ఎన్ని ఇబ్బందులు పడిందో నీకెవరైనా చెబితే జాలితో కరిగిపోతావు. ఇద్దరు స్త్రీలా, ఇద్దరు పురుషులా అని కాదు. వాళ్ళ సంబంధం ఎలాంటిదో చూడాలి. యజమాని, సేవకుడు ఇద్దరు పురుషులు కారు. వాళ్ళ మధ్య వైరుధ్యం లేదు. అత్తల పెత్తనాలు, ఆడబిడ్డల పెత్తనాలు కూడా స్త్రీ పురుష సంబంధాల్లోకి వచ్చే విషయాలే. ఒక స్త్రీ మీద భర్తని అధికారిగా చేసే సమాజమే ఆ భర్త సంబంధీకులందరినీ కూడా ఆ స్త్రీ మీద అధికారులుగా చేస్తుంది. భార్యాభర్తల సంబంధంలో భర్త ఎక్కువ స్థానంలో ఉన్నాడు కాబట్టి అతని తల్లి, తండ్రి ఇంకా అతని సంబంధీకులందరూ ఆ స్త్రీ కన్నా ఎక్కువ స్థానంలో ఉంటారు. అందుకే అత్త కోడలి మీద అధికారి. భార్య మీద భర్త అధికారం పోతే అత్తల అధికారాలు పోతాయి.
భార్యాభర్తలు సమానులైతే అత్తకోడళ్ళు కూడా సమానులవుతారు. సత్యం కొంచెం నవ్వాడు. అతనికి ఎంత నచ్చాయో ఆ మాటలు. అవును, అందులో తర్కం ఉంది. వెంకట్రావు మారే వ్యవహారం లేకపోతే పోయింది. వాడి తల్లి మారే వ్యవహారం కూడా లేదన్నమాట అన్నాడు. మళ్ళీ వెంటనే ఏం సిద్ధాంతాలివి అన్నట్టు చూశాడు. మూర్తి కూడా నవ్వి, సత్యం, నా మాటల్ని గందరగోళం చేసుకోకు. ఇంతసేపు నేనెంతో చెప్పినట్టు నీకు అనిపిస్తుందేమో కానీ అదంతా కలిసి 2 ముక్కలే. ఎవరి చైతన్యాన్ని బట్టి వాళ్ళ సమస్యలు పరిష్కారం అవుతాయి. ఒక వ్యక్తి విషయమైనా సరే, ఒక వర్గం విషయమైనా సరే. ఒకరి సమస్యల్ని ఇంకొకరు పరిష్కరించలేరు. అదే నేను ఇంతసేపు చెప్పింది. సత్యం కాదనలేకపోయాడు. ఎలా కాదంటాడు? అలా అని మూర్తి మాటలు పూర్తిగా అంగీకరించను లేకపోయాడు. కానీ ఏమీ ప్రశ్న లేకుండా ఊరుకున్నాడు. కొంతసేపు ఇతర విషయాలేవో మాట్లాడాడు మూర్తి. సత్యం వాచి చూసుకుని 10 దాటింది మూర్తి, నేనిక వెళ్తాను. ఊళ్ళో ఉంటే రేపు సాయంత్రం వస్తాను మళ్ళీ అని లేచాడు. చెప్పులు తొడుక్కుంటూ ఏదో గుర్తు వచ్చినట్టు నవ్వి, నీకు పెళ్ళయిందా మూర్తి అన్నాడు. అదేం ప్రశ్న అని మూర్తి కూడా నవ్వాడు. గతంలో మూర్తికి సత్యానికి పెళ్ళిళ్ళ గురించి, ప్రేమల గురించి కొన్నిసార్లు వాదాలు జరిగాయి. ఇద్దరి అభిప్రాయాలు ఒకటైన తర్వాత అవి ముగిశాయి. ప్రేమతో ఏర్పడే సహజీవనమే పెళ్ళి, కలిసి జీవించడమే పెళ్ళి అనుకున్నారు ఇద్దరు. మూర్తి ఒక తతంగంతో పెళ్లి చేసుకోడని సత్యానికి నమ్మకమే. మూర్తికి పెళ్లి జరగలేదని సత్యానికి తెలుసు. అయినా సరదాకి నీకు పెళ్ళయిందా అని అడిగాడు. తెలిసి అడిగినందుకే అదేం ప్రశ్న అని మూర్తి నవ్వాడు. జానకి వాళ్ళ పిన్నత్తగారి కూతుర్ని చేసుకుంటావేమో, నిన్ను అడగమందిలే, కట్నం బాగానే ఇస్తారట అన్నాడు సత్యం గంభీరంగా. వెండి పళ్ళెం కూడా ఇస్తారా? ఇస్తారులే. వెండి పళ్ళెం అడిగే అధోగతికి నువ్వు దిగితే ఇవ్వకేం చేస్తారు? వెంకట్రావు ఎంత అధోగతికి దిగితే మాత్రం ఇస్తున్నావా నువ్వు? జానకి సుఖపడటానికి కొంచెం సులువైన మార్గం చెప్పమన్నావుగా ఇందాక. ఇప్పుడు గుర్తొచ్చింది, చెప్పనా? వెంటనే వెంకట్రావుకి వెండి పళ్ళెం చేయించి ఇయ్యి. వాళ్ళ బంధువుల అమ్మాయిని పెళ్లి చేసుకో. ఈ 2 చేస్తే చాలే, నోరు మొయ్యి అని మొహం చిట్లిస్తూ బయలుదేరాడు సత్యం. జానకి అన్నం తినకుండా తన కోసం చూస్తూ ఉంటుందేమోనని కంగారు పడుతూ వచ్చాడు సత్యం. జానకి విషయం ఏం చేయాలో, జానకి ఎలా ధైర్యం చెప్పాలో ఆలోచిస్తూ వచ్చాడు. ఇంటికి చేరేటప్పటికి 11 దగ్గర. కిటికీ తలుపులు కూడా మూసి ఉన్నాయి. వెంటిలేటర్స్లోంచి లైటు కనబడుతోంది. మెట్లు ఎక్కి తలుపుల దగ్గరికి వెళ్ళేటప్పటికి వెంకట్రావు కంఠం వినబడుతోంది. ఏమిటో మాట్లాడుతున్నాడు. అది మాట్లాడటం కాదు, ఏదో పోట్లాడుతున్నట్టున్నాడు. సత్యం చాలా ఆశ్చర్యంగా విన్నాడు. చెప్పవేం, మాట్లాడవేం అంటున్నాడు వెంకట్రావు ఆగి ఆగి. సత్యానికి కోపం ప్రారంభమైంది. నా దగ్గర ఇలాంటి వేషాలు కుదరవు. జానకి కంఠం వినపడటం లేదు. జానకి అసలు మాట్లాడుతున్నట్టు లేదు. ఆవిడ ఎలా చెప్తే అలా పడి ఉండు. ఇంత సిగ్గులేని కుటుంబం అని మాకేం తెలుసు? వంశం వంగడం మంచివనుకున్నాం. అత్తగారు నీకు పనికి రాకపోయిందా? జానకి ఏదో అంది. ఏడుపు కంఠం, పెద్ద చప్పుడు, ఏదో తిట్టు. కొట్టినట్టున్నాడు. కొట్టాడా నిజంగా? నిజంగా? సత్యం ఉగ్రుడైపోతున్నాడు. మెట్ల మీద 2 నిమిషాలు నిలబడ్డాడో లేదో, అంత రాద్ధాంతం. మళ్ళీ వెంకట్రావు కంఠం, ఏదో వాగుతున్నాడు. సత్యం తలుపుల మీద ఒక్క తన్ను తన్నాడు. తలుపు తీ. లోపలి కంఠం ఆగింది. సత్యం తలుపు మీద ఇంకో తన్ను తన్నాడు. వెంకట్రావు తలుపు తీసి తన గృహానికి, తన తలుపులకి మహా అవమానం అయిపోయినట్టు కోపంతో అదిరిపడుతూ నుంచున్నాడు. చిన్న లాగుతో ఉన్నాడు. లుంగీ లేదు, చొక్కా లేదు. అర్ధరాత్రి ఏమిటి గోల? తలుపులు బద్దలు కొడతావా అన్నాడు కోపంగా సత్యాన్ని చూస్తూ. వెంకట్రావుని చూడగానే సత్యానికి డోకు వచ్చినంత పనైంది. అతని మాటలేం వినిపించుకోకుండా జానకి దగ్గరకు దూసుకు వెళ్ళాడు. జానకి కిటికీ పక్క గోడకి మొహం పెట్టి ఏడుస్తోంది. ఆ రకంగా అప్పటికి 2 గంటల నుంచి నిలబడి ఉంది జానకి. వెంకట్రావు సాయంత్రం 8 గంటలకు ఇంటికి వచ్చాడు. కథ కొనసాగుతుంది. మళ్ళీ కలుసుకుందాము. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.